మామూలు వ్యక్తులతో కాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి వచ్చిన మాట చెప్తాను. యాకోబు ఎవరితో పోరాడాడు? యాకోబు ఎవరితో పోరాటం? దేవుడితోనే పోరాడాడు. ఇదొక విచిత్రమైన విషయం. మనం పోరాడేది లోకనాథులతో కాదు, దురాత్మ సమూహంతో, బైబిల్తో. కానీ యాకోబు ఎవరితో పోరాడినాడు? దేవుడితో. సాతానునే ఎదిరించి జయించలేకపోతున్నాం మనం, కానీ యాకోబు దేవుణ్ణి జయించాడంట. అయ్యి బాబోయ్, యాకోబు ఎవరిని జయించాడు? దేవుణ్ణి జయించాడు. దేవుణ్ణి ఎవరైనా జయించగలరా? ఎవరు జయించలేరు. మరి యాకోబు ఎట్లా జయించాడు అంటే ప్రార్థనతో జయించాడు. దేంతో జయించాడు? ప్రార్థనతో జయించాడు. అక్కడ ఏం రాబడింది? నేను ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాను. దేంతో పోరాడుతున్నాడు అన్నాడు భక్తుడు? ప్రార్థనతో పోరాడు. అప్పుడప్పుడు నేను మీకు ఒక మాట చెప్తుంటాను. ఆరాటం ఎక్కడ ఉండాలా? ఆరాటం అంటే మీరు ఈ లోకం లేరా? మీరు లేరు. మరి ఆరాటం ఎక్కడ ఉండాలని చెప్తా ఉంటాను. అప్పుడప్పుడు ఆత్మలో ఉండాలి ఆరాటం, ప్రార్థనలో ఉండాలి పోరాటం అని చెప్తూ ఉంటాను. ఎన్నోసార్లు వింటూ ఉంటారు, కానీ మర్చిపోతూ ఉంటారు. ఆత్మలో ఆరాటం, ప్రార్థనలో పోరాటం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నీతో నాతో మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం జాగ్రత్తగా వింటే, ఈ స్వాతంత్ర దిన సందర్భంగా, ఈ 78వ స్వాతంత్ర దిన సందర్భంగా ప్రభు మనతో మాట్లాడే ఒక మంచి మాట, ప్రార్థనలో మనం పోరాడాలి. చెప్పండి ఆమేననే. జై యేసు మహారాజుకే. గట్టిగా జయానాలు మీరు. రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, యేసు మహారాజుకే. నేను ఒక్కడైనా నా స్వరమే ఎక్కువ వినిపిస్తా ఉంది. ఇంతమంది మీ స్వరం ఏడో ఉంది. ఓ మన తోమ గారు ఒక మంచి మాట చెప్పారు. మైకులో కనుక మీకు ఎక్కువ స్వరం వినిపిస్తాను. ఇప్పుడు మైకు లేకుండా వస్తాను. దేవుని మహిమ కలుగును కాదు. ఇప్పుడు బలో యేసు మహారాజుకే. కాస్త యేసు రాజుకే. గట్టిగా ఆమేన్ చెప్పండి. సాతాను కుయితలను పారిపోవును గాక. మనం పోరాడేది దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఆ దురాత్మ సమూహంలో ఒక దురాత్మ చెప్పనా? ఇప్పుడు ఒక చిన్న దురాత్మ చెప్పంటారా? చిన్నది, పెద్దది కాదు, చిన్నది. వాక్యం వినకుండా మిమ్మల్ని పాడు చేసే దురాత్మ. పెద్దది కాదు, ఇది ఏమనకుండా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మొట్టమొదటి ఏ వాక్యం చెప్పాను? సత్యాగ్రహ. చూసారా? ఇప్పుడు చెప్పింది ఇప్పుడే. చూసారా? రాజులు దేవిని అడిగి తెప్పించుకొని మనం చెప్తాం. అదేం కదా పని కాదు. కీర్తనలు 100 అధ్యాయంగా చదువుకున్నాం ఫస్ట్. అవునా కాదా? ఫస్ట్ 100 అధ్యాయంగా చదువుకున్నాం కీర్తనలు. సమస్త దేశములారా సంతోషించి గంతులు వేయండి, ఉత్సాహంతో గానం చేయండి అని చదువుకున్నాం కదా. ఆ వాక్యం మీరు వింటారు కానీ హృదయంలో ఉండదు. ఎందుకని? అదే చిన్న సైతాను. మళ్ళీ సైతాను ఏం చేస్తుందో తెలుసా? వాక్యం దొంగలు ఇచ్చి తీసుకెళ్ళిపోతుంది. వాక్యం ఉండలేదు. పెద్ద సైతాను కాదు, ఇది చిన్న సైతాను, బుడ్డ సైతాను. కన్నేమో ఇంత లావుది మనకి, నీకంటే చిన్నది. నాకు పెద్దది గుడ్డు, నాకు పెద్ద గుడ్లు కదా. అలాంటి పెద్ద గుడ్లు కూడా ఉండరు కదా. నన్ను చిన్నప్పుడు గుడ్లోడ అనేవాడు. పెద్ద గుడ్డు కదా, ఇంత లావు గుడ్డు. కానీ సన్న నలుసు పడితే ఏమో తెలియదు సార్.
ఇంతలో కంట్లో సన్న నలుసు పెడితే మనకి ఎంత బాధ. ఆ సన్న నలుసు పెడితే రుద్దుకొని ఆవిరి పెట్టుకొని రకరకాల బాధపడతాం. అమ్మా ఏం కాదు.